తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ జూలై నెలలో తులారాశి వారికి గురుడు అష్టమ స్థానం ఉంది, శని పంచమ స్థానం ఉంది, రాహు షష్ఠ స్థానం ఉంది, కేతు ఏ స్థానం ఉందో సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉండవచ్చు. ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలోనే, సంఘంలోనే, బంధుమిత్రాదుల్లోనే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని మీ యొక్క నిజాయితీతో, అలాగే మీ యొక్క సత్ప్రవర్తనతో వాటిని అధిగమిస్తారు. మీ స్వశక్తి సామర్థ్యములతో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి, శ్రద్ధ తగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ కృషి, పట్టుదలతో ప్రయత్నం చేస్తే మాత్రం కొన్ని మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగకాలంగా చెప్పవచ్చు. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు కొంతమేర ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. తదుపరి అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకు మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కిరాణా, ఔషధములు, ఇనుము, సిమెంటు వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజలలోనూ అధిష్టానంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఉన్నతమైనటువంటి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది. కళాకారులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించినంత వరకు మేరకు అవకాశాలు రావడం తక్కువగా ఉంటుంది. గాయని గాయకులకు, సాంకేతిక నిపుణులకు కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీలకు కుటుంబంలోనూ సంఘంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. సంతానం ద్వారా శాంతులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత కలుగుతుంది. చిత్తా నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఎక్కువగా ఆలోచిస్తారు. స్వాతి నక్షత్రం వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. అలాగనే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి, అన్ని రంగముల వారికి కూడా తలపెట్టినటువంటి కార్యాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ జూలై నెలలో తులారాశి వారు గురుగృహానికి జపం చేయించడం, కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఎన్నో దుష్ఫలితాలని అధిగమించి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జూలై నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు. మరెన్నో మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని
ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.